ఈరోజు మన దోనేపూడి శంకర్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిపిఐ పార్టీ. ఆయనతో ఎక్స్క్లూజివ్గా మనం ఇంటర్వ్యూ చేస్తున్నాము. నమస్తే సార్ శంకర్ గారు. మీరు ప్రజల తరపున పోరాట ఎదురుగా మీకు ఒక పేరు వచ్చిందండి. ఏకొండూరు ఉద్యానం తయారైనప్పటి నుంచి దాని మీద అనేక సమస్యల మీద ఈ ఎన్టీఆర్ జిల్లాలో అనేక సమస్యల మీద మీరు పోరాటం చేశారు. ఏకొండూరు నుంచి కలెక్టరేట్కి మహాపాదయాత్ర చేశారు. మీరు అక్కడ నుంచి ఇక్కడ చేసి ఇప్పుడు కృష్ణా జలాలు అందేటట్టు ప్రజలు మీరు చేస్తున్నారు. దానిపైన మీ స్పందన ఏంటి సార్? ఈ వాస్తవంగా నేను గత 2003 ఆగస్టు 7వ తారీఖున ఎన్టీఆర్ జిల్లా పార్టీ సెక్రటరీగా ఎన్నికయ్యాను. వెంటనే నాకు చాలా కాలం నుంచి మరో ఉద్యానం లాగా అవును ఏకొండూరు మారుతుంది. ఇట్టడుగు స్థాయి ప్రజలు, దళిత, ఎస్టీ, ట్రైబల్ సెక్షన్స్, ముఖ్యంగా నాయకులు, సొగాలీస్ ఉన్నటువంటి ఈ ప్రాంతం. వీరికి ఇంత స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఇంకా మనకి ఒకప్పుడు మా చిన్నతనంలో నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ జిల్లాగా ప్రకటించారు. అవునండి. తర్వాత దాన్ని ఆనాడు ఉన్నటువంటి ధర్మభిక్షం గారు, సురవరం సుధాకర్ రెడ్డి గారు ఎంపీలుగా పార్లమెంట్లో ఫైట్ చేసి దాన్ని ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మార్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. దాని ప్రత్యేకించి బొమ్మగాని ధర్మభిక్షం సిపిఐ ఎంపీ, ఇది గ్రేట్ లీడర్. వారందరూ కూడా వాళ్ళ లేరు. బట్ ఇది మరో ఉద్యానంలాగా మారుతుంది. దరిదాపు ఏకొండూరు పరిసర ప్రాంతాల్లో 50-60 గ్రామాలు దీనికి ఇంపాక్ట్ అయి ఉన్నాయి. ఒకటి సిలికాన్, 2 ఫ్లోరైడ్ వాటర్. ఈ వల్ల ప్లస్ బాధాకరమైన విషయం ఏంటంటే కృష్ణానది చెంతనే ఉన్నది. సాగునీరుకి ఎన్ఎస్బి కెనాల్ వాటర్ వాడుతున్నాం, కానీ తాగునీరు లేనటువంటి పరిస్థితి. ఉదాహరణకు ఏకొండూరులో ఉన్నటువంటి కాలనీస్ చైతన్య నగర్ కానీ, దీప్తి తండా కానీ, కిష్టాయపాలెం కానీ, తర్వాత ఇటు వచ్చే చీమలపాడు కానీ, ఇటు అనుమల్లంక కానీ, గంపలగూడెం మండలం చాలా ఈవెన్ తిరువూరు పట్టణంలో మధుర రోడ్డులో కూడా కిడ్నీ ఫ్లోరైడ్ వాటర్ తోటి చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ తిరువూరు నియోజకవర్గం అంతా కూడా ఇంపాక్ట్ అయి ఉన్నది. అవునండి. మరి ఇంతమంది ఎమ్మెల్యేలు మారారు, ఇంతమంది ఎంపీలు మారారు, ఇన్ని రాజకీయ పార్టీలు పరిపాలించినాయి, కానీ కిడ్నీ సమస్య అనేటువంటిది ఒక దశాబ్ద కాలంగా తీవ్ర రూపం దాల్చినటువంటి నేపథ్యంలో దీనికి ఏదో ఒక రూపంలో ఏదో ఒక రోజు ఓ ధర్నా చేశారు, ఓ మీటింగ్ చేశారు, అఖిలపక్షంగా ఏర్పడ్డారు గతంలో. దానివల్ల ఏం చేశారు, వాటర్ ట్యాంకర్స్ ద్వారా వాళ్ళకి మంచినీళ్ళు కృష్ణా జలాలని చెప్పి సప్లై చేశారు. అవునండి. అది కూడా కొంతకాలం సజావుగా సాగి ఆగిపోయింది. ఎందువల్ల కాంట్రాక్టర్కి బిల్లులు ఇవ్వలేదు. ఆ బిల్లులు ఇవ్వకపోవటం వల్ల ఆగిపోవటం. దానివల్ల పూర్తిగా కూడా విజయవాడలో ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్కి దోపిడీకి గురిగా పడుతున్నారు. అది 100% కరెక్ట్ సార్. అది 100% కాబట్టి ఈ దోపిడీ ఎంతకాలం కొనసాగాలి? ఒక్కొక్క హాస్పిటల్స్ ఫైల్స్ ఉంటాయి, లైక్ విజయ హాస్పిటల్, ఊపిరి, హెల్ప్, సన్ రైజ్. ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఏకొండూరు ఆ పరిసర తిరువూరు నియోజకవర్గంలో బాధితులంతా కూడా ఇక్కడ హాస్పిటల్స్కి వస్తున్నారు. అక్కడ ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పరిచారు, కానీ ఫుల్ ప్లెడ్జ్డ్ టెక్నీషియన్ లేనటువంటి పరిస్థితి. దానివల్ల అంబులెన్స్ లేదు. డయాలసిస్ పేషెంట్స్కి వాళ్ళకి ఎక్కడ ఆటోలో రావాలి, వెళ్ళాలి. అంబులెన్స్ లేకపోవటం వల్ల డయాలసిస్ పేషెంట్స్కి ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏంటంటే ప్రధానంగా దీనికి శాశ్వత పరిష్కారం కనుక్కోవాలి. దీనికి శాశ్వత పరిష్కారం ఏమిటిక? ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. రోగం రాకముందే దాన్ని అరికట్టాలి, నివారణ చర్యలు చేపట్టాలి. దానికి ఒక్కొక్క నివారణ కృష్ణా జలాల సరఫరానే, కృష్ణా జలాలు మంచినీటి తాగునీరు సరఫరానే. కాబట్టి చిన్న విషయం, ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మేము జలజీవన్ మిషన్ ద్వారా ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి, ఇంకో 2-3 నెలల్లో నీటి సరఫరా చేస్తామని చెప్పేసి ప్రతి ఇంటికి చెప్తున్నారు. అది పనులు జరుగుతున్నాయా? జలజీవన్ మిషన్ అనేటువంటిది ఆనాడు జగన్మోహన్ రెడ్డి 50 లక్షలు మేము ప్రకటిస్తున్నాము, మీ అందరికీ కూడా జలజీవన్ మిషన్ ద్వారా క్యాన్ చెప్పి ప్రకటించారు. బట్ తర్వాత అది ఆచరణలో సాధ్యపడలేదు. ఇవాళ మేము పోరాటం స్టార్ట్ చేసిన తర్వాత, మేము ఎప్పుడైతే పాదయాత్ర ప్రకటించిన తర్వాత అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఒక కదలిక వచ్చింది. ఎప్పుడైతే సిపిఐ పాదయాత్ర ప్రారంభిస్తుంది ఆగస్టు 27, 28, 29 తారీఖుల్లో, దానికి ముందు అన్ని రాజకీయ పార్టీలు కదిలి మేము దరిదాపు 4 రోజులు ప్రిపరేషన్ తోటి అన్ని మండలాలని కూడా అక్కడ ప్రజలను చైతన్యవంతం చేసి
దాదాపు 100 కిలోమీటర్ల మహాపాదయాత్ర నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నటువంటి సమయంలో మేము అలాగే మా సోదర వామపక్ష పార్టీ వీరంతా కూడా కదిలారు. అలాగే ప్రత్యేకించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి ఆనాటి కలెక్టర్ శ్రీమతి సృజన ఆవిడ ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ వచ్చింది, మాట్లాడుతూ ప్రతి ఇష్యూలో కూడా ఒక సర్వే చేయించి ఒక రిపోర్టుని రాష్ట్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది. చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా కిడ్నీ బాధితుల సమస్య మీద కిడ్నీ బాధితులు ఆరా తీయమని చెప్పేసి ఆయన క్యాబినెట్లో కూడా చెప్పడం జరిగింది. అంటే అదంతా కూడా కేవలం ప్రజలు మా పోరాట ఫలితం అని చెప్పేసి మేము సగర్వంగా చెప్పుకుంటాం. అందువల్ల ఇవాళ కృష్ణా జలాల సరఫరా కోసం పైప్ లైన్స్ వేస్తున్నారు, పనులు సాగుతున్నాయి, కానీ ఆశించినంత వేగవంతంగా సాగట్లేదు. ఇప్పుడు కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులు మొన్న కూడా చనిపోయారని చెప్పి ఒక వార్త వచ్చింది. బాణావతు రామ్జీ గారు అని, అలాంటి వ్యక్తులకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టైంలో 10,000 నుంచి 20,000 ఆర్థిక సహాయం చేశారు. ఇప్పుడు చేస్తున్నారా, చేయట్లేదా? అంటే ఇక్కడ ఓన్లీ ట్రైబల్ అయితేనే ఆ 10,000 రూపాయలు మట్టి ఖర్చులు చేసేది. అది కూడా మీ వామపక్ష పార్టీ మిగతా ఎస్టీలు కాకపోతే ₹1 కూడా వీళ్ళు సహాయం చేయటల్లా. మేము కూడా అడిగామా. అందువల్లనే ఎస్సీనా ఎస్టీనా అని కాదు, ఎవరైనా కిడ్నీ వ్యాధితో వచ్చి చనిపోతే మానవతా దృక్పథంతో వాళ్ళకి మట్టి ఖర్చుకు సహాయం చేయమని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఓన్లీ డయాలసిస్ పేషెంట్కే 10,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారు. డయాలసిస్తో నిమిత్తం లేకుండా కిడ్నీ వ్యాధి సోకిన ప్రతి ఒక్కరికి కూడా మనం ఆ 10,000 రూపాయలు నెల పింఛన్ ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే రెండవది, చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి, దాదాపు 300 మంది పైన ఈ చనిపోయారు ఇటీవల కాలంలో. ఈ చనిపోయిన కుటుంబాలకి ఏంటంటే కనీసం 3 సెంట్లు స్థలం కానీ లేదా సాగు భూమికి 1-2 ఎకరాలు సాగు భూమి ఇస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉంటుందని. మీకు ఉదాహరణకి అనుమల్లంక గ్రామం ఉంది, ఒక్క గ్రామంలో 40 మంది ఉన్నారు కిడ్నీ పేషెంట్స్. అలాగే ఏకొండూరులోనే పట్టణంలోనే ఏకొండూరు మండల కేంద్రంలోనే చైతన్య తండా కానీ దీప్తి తండా కానీ కృష్ణాయపల్లి కానీ బాణావత్ జాను అనేటువంటి వార్డు మెంబర్ చనిపోయింది. ఆశ్చర్యకరం, వార్డు మెంబర్. అవునవును. ఇవన్నీ చాలా మంది చనిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అలాగే గతంలో ఏం చేసేవారంటే మరమరాలు బెల్లం కలిపినటువంటి ఉండల్ని ఇచ్చేవాళ్ళు. అది రోగ నివారణ చర్యల్లో ఒకటి. అది కూడా ఇప్పుడు పోషకాహారం ఇవ్వటం లేదు. కాబట్టి టోటల్గా ఏమిటంటే ఏది ఏమైనా కృష్ణా జలాల సరఫరానే దీనికి అంతిమ పరిష్కారం. దానివల్ల ఏమిటంటే నీటి కాలుష్యం వలన ఇదంతా వస్తుందనేటువంటిది వాస్తవం. ఇవాళ ఒక ఏకొండూరు మరో ఉద్యానం లాగా మానవుడు ఇవాళ ఈ తిరువూరు నుంచి ఇబ్రహీంపట్నం వరకు మీరు చూడండి, కొండపల్లి పారిశ్రామిక. ఇప్పుడు మీరు అది కాకుండా కొండపల్లి పారిశ్రామిక వాడ ఉంది కదా, ఆ వాళ్ళలో కూడా నిత్యం కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నారు. దాని మీద కూడా మీరు ప్రజా పోరాటం అనేది ఒకటి చేశారు. ఇప్పుడు ఆ కాలుష్యం అనేది కొంచెం నివారణలో వచ్చిందా? ఏమీ రాలేదండి. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది, ఐడిఏ, కొండపల్లి. నేను ఇటీవల కాలంలో 2 రోజులు నేను పరిశీలన చేస్తే చాలా దారుణం అనమాట. అసలు అక్కడ కాలుష్య నివారణ సమితి పేరుతోటి స్థానిక ప్రజలు ఆందోళన సాగిస్తున్నారు. కానీ ఆందోళన అంతకాలం వాళ్ళని ఏదో సముదాయింపు చర్యలు చేపట్టడం మినహాయింపు జరుగుతుంది. తర్వాత అసలు ఇబ్రహీంపట్నం నుంచి వాయు కాలుష్యం నుంచి వెలువడేటువంటి బూడిద ఏదైతే ఉన్నదో ఆ ఫ్లై యాష్ ఎంత దారుణంగా ఉందంటే చాలా దారుణంగా, ఎవరు అధికారం ఉంటే వాళ్ళు దోచుకోవటం జరుగుతుంది. మొన్నటి వరకు మైలవరం కాన్స్టిట్యున్సీ, ఇప్పుడు ఎమ్మెల్యే బంధువు పేరు చెప్తున్నారు పోసాని కోటేశ్వరరావు అని చెప్పేసి. అటువంటి వీళ్ళందరి పేర్లు కూడా బయటకు వస్తున్నారు. వీళ్ళు ఫ్లై యాష్ని అసలు కంపెనీ ప్రభుత్వ ఖజానాకి చిల్లులు పడేటువంటి చర్య. ఒక పక్కనేమో చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నాడు మద్యంలో వేలు పెట్టవద్దు, ఇసుకలో వేలు పెట్టవద్దు, గత ప్రభుత్వాన్ని పట్టిన గతే మనకు పడుతుంది. కానీ అసలు అది ఆ మాటని పెడచమని పెడుతున్నారు ఇవ్వాలన్నటువంటి వాళ్ళు. ఇవాళ ఇబ్రహీంపట్నం బూడిదే దానికి ఉదాహరణ. ఫ్లై యాష్ని చలివిడిగా అమ్మకాలు కోట్ల రూపాయలు అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారు. దానికి దీన్ని ఎవరు అరికట్టాలి? ప్రభుత్వం అరికట్టాలి. ఇవన్నీ ప్రభుత్వ పెద్దలకు తెలియదా అంటే తెలుసు. దీంట్లో ప్రజాప్రతినిధులే కీలకమైన పాత్ర వహిస్తున్నప్పుడు అక్కడి నుంచి తిరువూరు నుంచి విజయవాడ, కొండపల్లి నుంచి విజయవాడ
వరకు ఫుడ్ కోర్టులను కూడా వదిలిపెట్టలేదు విజయవాడలో. ఫుడ్ కోర్ట్స్ని కూడా, ఏంటి సార్ ఫుడ్ కోర్టుల దగ్గర కూడా వాళ్ళు జులుము చేస్తారు. 2,50,000 రూపాయలు ఫుడ్ కోర్టుల నుంచి వసూలు చేస్తారు. ఎందుకండి? వాళ్ళకి దందా, డబ్బులు ఇవ్వాలి. ఎవరు మేము అధికారంలో ఎవరున్నా అంతకుముందు వైఎస్ఆర్సీపీ వచ్చి వాళ్ళు తెలుగుదేశం అవ్వచ్చు. ఇప్పుడు ఫుడ్ కోర్టులో పెట్టుకుని వాళ్ళు ఫుడ్ కోర్టులు ఇప్పుడు ఉంది, స్టేడియం దగ్గర ఫుడ్ కోర్టులు ఉంది. మీరు కెమెరా లేకుండా వెళ్ళి ఎంక్వైరీ చేయండి. మీరు వాళ్ళు ఎంత దందా జరుగుతుంది అక్కడ, వాళ్ళ అధికార పార్టీ ముసుగులు ఎంత దోచుకుంటున్నారు అనేటువంటిది బయటపడుతుంది. ఒకసారి మనం కూడా ఒకసారి వెళ్ళి తప్పనిసరిగా ఎంత దందా సాగుతుంది. చిరు వ్యాపారస్తుల్ని దోచుకుంటున్నారు. ఇప్పుడు ఫుడ్ కోర్టు వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని ఏదో బతుకుతున్నారు. వాళ్ళ దగ్గర కూడా దందా చేస్తే దందా 2.5 లక్షల రూపాయలు ఒక్కొక్క షాప్ కండి నైట్ వాళ్ళు పెట్టుకునేది. టోటల్గా అందరి మీద కూడా వాళ్ళు కలెక్ట్ చేసేటువంటి నెలకి 2.5 లక్షలు ఇవ్వాలి ఇల్లు. 2.5 లక్షలు. అబ్బా, దానిలో మళ్ళీ వాటాలు ఉన్నాయి వాళ్ళకి. మేము ఏదో మున్సిపల్ కార్పొరేషన్ చెల్లిస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నాము. మున్సిపల్ కార్పొరేషన్ చెల్లింపులు మామూలే, కానీ మేము అధికారంలోకి వచ్చాం, మన దాకా వాళ్ళు తిన్నారు కదా, మేము తినాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదో ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఆయన చెప్పింది ఏమీ కింద జరగనివ్వరు కూడా. ఇంకోటండి, ఇప్పుడు మన జగ్గేపేటలో బోధవాడ గ్రామంలో అల్ట్రాటెక్ సిమెంట్లో బాయిలర్ పెళ్ళి మృతి చెందారు. కొంతమంది 90% కాలిపోయారు, కొంతమంది 80% కాలిపోయారు, కొంతమంది చనిపోయారు. వాళ్ళ తరపున మీరు చేసిన పోరాటం మీకు అభినందించాలి సార్. అంత బాగా పోరాటం చేశారు. వాళ్ళకి ఎంతవరకు న్యాయం చేశారు సార్? విషయం ఏంటంటే ప్రభుత్వం ఎంత ఎక్స్గ్రేషియా ప్రకటించింది, వాళ్ళ ఆల్ట్రాటెక్ వాళ్ళు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. థ్యాంక్ యూ. మా పోరాటానికి మీ నుంచి అభినందనలు మేము అందుకోవటం. నిజంగా 16 మంది చనిపోయారు, దాదాపు 25 మంది దాకా బాయిల్డ్ అయిపోయారు. దానికి కారణం ఏమిటంటే కంపెనీ యాజమాన్యంలో ఎవరైతే బాయిలర్ ఇన్ఛార్జ్ ఉంటాడో, ఇన్స్పెక్టర్ ఆఫ్ ది బాయిలర్స్, ఆ ఇన్స్పెక్టర్ ఆఫ్ ది బాయిలర్స్ రెగ్యులర్ చెకింగ్ లేకపోవటం, దానివల్ల కార్మికులు చెప్తున్నారు ఇది చాలా బలహీనంగా ఉన్నది, బూడిద రాలుతుంది, ఎవాపరేట్ అయ్యేటప్పుడు ఆ బూడిద రాలుతుందని చెప్తున్నా కూడా నిర్లక్ష్యం వహించడం వల్ల ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యటం, ఘోరమైన పత్తుల్లో ఒళ్ళంతా కాలిపోయి వీళ్ళు కూడా అందరూ కూడా ట్రైబల్ సెక్షన్ని, లంబాడీస్, తర్వాత ఎస్సీలు, పేద వర్గాలు, బలహీన వర్గాలు. బోధవాడ గ్రామంలో మీకు లంబాడీసు, యాదవ ఈ 2 వర్గాలే ఉన్నటువంటి గ్రామం అది. బోధవాడ గ్రామం. అసలు అక్కడ కంపెనీలో పర్మనెంట్ వర్కర్స్ లేరు, కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. ఎవరు ఎమ్మెల్యేగా ఉంటే వాళ్ళ మనుషులే అక్కడ కార్మికులను సప్లై చేస్తారు. వాటాలు తీసుకుంటారు. కాబట్టి ఎంత దుర్మార్గం అంటే కంపెనీ యాక్ట్స్ లేవు, కంపెనీ చట్టాలు లేవు. కాబట్టి చాలా దుర్మార్గపూరితమైనటువంటి పరిస్థితుల్లో మేము యాజిటేట్ చేయటం జరిగింది. ఆ జరిగే సందర్భంలో కూడా ముఖ్యంగా ప్రత్యేకించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి ఆవిడ సృజన్ గారు కంపెనీ మీద ఫైట్ చేసి, కంపెనీ మేనేజ్మెంట్ తోటి, బయట మేము పోరాటం చేస్తున్నాం, లోపల ఆవిడ పోరాటం చేసింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆవిడ కృషి ఫలితంగా 50 లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబాలకి, 25 లక్షల రూపాయలు కాలిపోయినటువంటి వారికి కూడా నష్టపరిహారం చేయటం జరిగింది. ఈనాటి వరకు స్టిల్ ఈ జిల్లాలో ఒక ఎంపీ ఉన్నారు, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక్కరు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కూడా ఆ ప్రాంతాన్ని పర్యటించాల. ఎక్కడో వైజాగ్లో అనకాపల్లిలో పాలిమర్స్ జరిగితే ప్రకటించారు, ₹1 ప్రకటించారు. కానీ మీ జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో కానీ ఎంపీ మాట్లాడు, ఎమ్మెల్యేలు మాట్లాడరు. అల్ట్రాటెక్ సిమెంట్ జరిగిన ప్రమాదాన్ని బాధితులకి ₹1 ప్రభుత్వం ఇచ్చిందా అని చెప్పేసి నేను అడుగుతున్నా. అడగలేరు వాళ్ళు. బోధవాడ గ్రామాన్ని అలాగే కార్పొరేట్ నిధులు అదే ఎమ్మెల్యేగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ప్రభుత్వంతో ఫైట్ చేయాలి కదా. ఎంపీ నోరు విప్పాలి కదా. ఎంపీ కూడా నోరు విప్పాలి కదా. ప్రభుత్వం నుంచి మరొక ₹50 లక్షల సహాయాన్ని మేము కోరుతున్నామే, డిమాండ్ చేశామే. కాబట్టి కేవలం కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యం ఇచ్చినటువంటి నష్టపరిహారం తప్పనిచ్చి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా విదల్చలేదు అనేది సుస్పష్టం. అన్యాయం అన్నమాట, ఘోరం అన్నమాట ఇది. అలాగే ర్యాంకో సిమెంట్ ప్రమాదం జరిగింది. అవునండి, చనిపోయాడు. చనిపోతే 10-15 లక్షలతో సరిపెట్టేశారు. దుర్మార్గం అన్నమాట. ఎంత దోపిడీ జరుగుతుందంటే వరంగల్ ఎన్టీఆర్ జిల్లాలో పారిశ్రామిక వాడల్లో
పేద ప్రజల్ని ఎక్స్ప్లాయిటింగ్ అనమాట, దోపిడీ చేస్తున్నారు. మాఫియా ముఠాలు తయారైపోయినాయి. ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి జగ్గపేట, ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి తిరువూరు, కాలుష్యం, నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, ఇవాళ వీటీపీఎస్ ఇచ్చేటువంటి బూడిద 18 కిలోమీటర్ల చుట్టూ వ్యాప్తి చెందుతుంది. ఈవెన్ మాకి కెనాల్, కూలింగ్ కెనాల్ నుంచి వచ్చేటువంటి వాటర్ కృష్ణానదిలో సంగమంలో కలుస్తుంది. ఆ వాటర్నే కదా మేము విజయవాడ ప్రజలు మేము తాగుతుంది, కలుషితమైన వాటరే కదా. అవునండి. ఇక మీద హెడ్ వాటర్స్ దగ్గర రీసైక్లింగ్ అవుతూ ఉంటుంది. మరి పైకి వెళ్ళేటువంటి వాటర్ పైకి వెళ్తుంది కదా, వాటర్ మచిలీపట్నం వెస్ట్ గోదావరి దాకా పోతుంది కదా. మరి వాళ్ళందరూ కూడా ఈ కలుషిత నీరే తాగుతున్నారు కదా. మళ్ళీ ఇటు మనకి నెల్లూరు దాకా వెళ్తుంది. మళ్ళీ ఇటు బహింగాం కెనాల్ నుంచి చెన్నై వరకు వెళ్తుంది బహింగాం కెనాల్. అది ఎంత పొల్యూటెడ్ వాటరే కదా. ఎంత పొల్యూషన్ వాళ్ళ కలుషితం అయి ఉన్నటువంటిది. కాబట్టి సర్వం కల్తీ, సర్వం కాలుష్యం. కాలుష్య నివారణ బోర్డులు ఎల్బోర్డులాగా ఉన్నాయి. మామూలు మత్తులో జోగాడుతున్నారు వీళ్ళంతా. పరిటాల క్వారీయే మీరు తీసుకోండి. అవును, పరిటాల క్వారీ. పరిటాల క్వారీ గురించి ఏంటండి? పరిటాల క్వారీ అసలు చాలా అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళకి అంటే ఆకాశానికైనా హద్దు ఉంది కనీసం. ఎందుకంటే పైలట్లు చెప్తారు ఆకాశానికి హద్దు ఉంది వాళ్ళు ఎగరటానికి, కానీ ఈ క్వారీ యజమానులకి హద్దులు లేవు. హెక్టార్లు కాదండి. వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు అన్ని అనుమతులు తీసుకొని మేము క్వారీ అనేది నడుపుతున్నాము, అనుమతులు లేకుండా అయితే మేము క్వారీ నడపట్లేదని వాళ్ళు చెప్తున్నారు. అనుమతులు ఉంటాయండి. అనుమతులు ఎలా ఉంటే ఒక హెక్టారుకి అనుమతి ఉంటుంది, కానీ 10 హెక్టార్లు తవ్వుతున్నాడు. వాళ్ళు పెద్ద మాయా ప్రపంచం. మేము వెళ్తే ఆశ్చర్యపోయాం అసలు చూసి. కొండల మధ్యన సేఫ్టీ మెథడ్స్ ఉండవు, గ్లౌజెస్ ఉండవు, రక్షణ పరికరాలు లేవు. కార్మికులు ఎక్కడి నుంచో ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి. ఇక్కడ ఏంటంటే పెద్ద మన స్టేట్లో లేబర్ అంతా కూడా. కాదండి, మీరు ఈ విషయంపై ప్రభుత్వానికి ఎప్పుడైనా చెప్పేసి అడిగారా? ఖచ్చితంగా అండి. మేము పెద్ద ఫైట్ చేసాం క్వారీల మీద. చివరికి విజయవాడలో మైన్స్ ఆఫీస్ మీద కూడా ధర్నా చేసే హద్దులు నియమించమని చెప్పాం. చివరి మా పాదయాత్రలో కూడా మైన్స్ ఆఫీసర్స్ వాటికి హద్దులు పెట్టట్లేదా? హద్దులు ఉన్నాయి. నది చెట్ల హెక్టారు భూమికి హెక్టారు మీద హద్దిస్తాడు, కానీ దానికేమో 10 హెక్టార్లు తవ్వుకుంటున్నాడు. దానికి అలా మామూలు వెళ్తున్నాయి ఆఫీసర్స్కి, మా గనులు శాఖకి పోతున్నాయి, అందరికి పోతున్నాయి. కింద నుంచి పై స్థాయి వరకు, మంత్రుల దగ్గర నుంచి కింది స్థాయి అధికారుల వరకు కూడా వాళ్ళకి మామూలు అందుతున్నప్పుడు, డబ్బులు లక్షల కోట్ల రూపాయల నిధులు వస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు మన్నుకుంటారు? ఎవరు కార్మికులు చనిపోయినా దిక్కు లేదనమాట. చివరికి మేము ఫైట్ చేయటం వల్ల లేబర్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి నష్టపరిహారాన్నే ఇచ్చారు. కాంపెన్సేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఏజ్ను బట్టి, వయసును బట్టి 16 లక్షలు, 14 లక్షలు, 20 లక్షలు అట్లా ఇచ్చారు. దీంట్లో కూడా కనీసం ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 రాలే. పక్కనే ఉంది మన అవతల ఇటు పక్క వెళ్తే నారా లోకేష్ గారు ఇల్లే కదా. అవునవునండి, చంద్రబాబు నాయుడు గారు మన ఇల్లే కదా, కానీ స్పందించలేదు. వైసీపీ స్పందించలే. నిన్న మొదటి వరకు అధికారం వాళ్ళే కదా, మరి వాళ్ళకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ. అవునండి, స్పందించాలి కదా. అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ స్పందించదు, అధికార పార్టీ స్పందించదు, ఎమ్మెల్యేలు స్పందించరు, ఎంపీ స్పందించడు. ఏమైపోవాలి? విజయవాడ నగరం లాంటి చైతన్యవంత రాష్ట్ర రాజధాని నగరం అని చెప్పుకుంటూ అమరావతి లాంటి చారిత్రాత్మక కట్టడాన్ని కొడుతున్నామని చెప్పుకునేటువంటి మనం పక్కన ఇన్ని ఘోరాలు జరుగుతుంటే, ఇన్ని నేరాలు ఘోరాలు జరుగుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఏ ప్రభుత్వం వచ్చినా ఏమొచ్చి ఇప్పటి వరకు నేను చెప్పిన ఏ ఇన్స్టెంట్లో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏంటో చెప్పమనండి. ఎంత కాంపెన్సేషన్ ఇచ్చారు? అల్ట్రాటెక్ కానీ, ర్యామ్కో కానీ, పరిటాల క్వారీ కానీ, ఇబ్రహీంపట్నం ఫ్లై యాష్కి సంబంధించి దోపిడీ జరుగుతుంది, దోపిడీ చేస్తున్నారు. ఆందోళన చేస్తే వాళ్ళని మాయం చేసేటువంటి పరిస్థితి. మాఫియాలు వాళ్ళ రాజ్యం వెళ్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా లాంటి చైతన్యవంతమైన జిల్లాలో విజయవాడ పక్కనే ఉండి ఎక్కడో రాయలసీమలో జరగటల్లా యురేనియం నిక్షేపాలు అక్కడ వాళ్ళు యాజిటేట్ చేశారు. దే ఆర్ యాజిటేటింగ్ యురేనియం నిక్షేపాలు తవ్వకాన్ని ఆఫ్ చేశారు. 2 days బ్యాక్ చూసారు. మరి ఇంత విజయవాడ పక్కన పెట్టుకుని ఇంత ఫ్లై యాష్ ఇన్ని ఘోరాలు జరుగుతుంటే క్వారీల్లో ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? ఎవరు మామూలు? మీరు వామపక్షాలు కాబట్టి మీరే మాట్లాడాల్సిన పరిస్థితి అయిందండి.
అయితే మేము మాట్లాడుతున్నాం, మా శక్తి మేరకు మేము చేస్తున్నాం. మేము పూర్వపు శక్తి మాకుంటే ఓకే. గతంలో లాగా కమ్యూనిస్ట్ ఉద్యమం బలంగా ఉండుంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఇవాళ మేము కూడా బలైన, కానీ ఇంకా మా ప్రశ్నించే గొంతు మేము ఆ మాత్రం ఇంకా ఉద్యమం చేయబట్టే ఆ మాత్రం పేదవాడికి న్యాయం జరుగుతుంది. ఓకే సార్, మీరు ఇంకా బలపడాలి సార్. సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం వామపక్షాలు కాబట్టి మీరు బలపడి ప్రజా సమస్య మీరు పోరాడాలి. ఆ పోరాటమే మీకు ఈ రోజుకి ఇలా నిలబడడానికి కారణమైంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.